ఉంది అక్కడ. దీంతో విమానాల ల్యాండింగ్కి చాలా అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఆ ప్రభావం ఢిల్లీ రోడ్లపైన విమానాశ్రయంలో కూడా కనిపిస్తోంది. ఉత్తర భారతదేశం అంతా కూడా ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో పొగమంచు కూడా ఆవహిస్తుంది. పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. విమాన సమయాల కోసం ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్కి కాల్ చేసి వారి ఎయిర్లైన్స్ సెంటర్స్కి కాల్ చేసి విమానాల రాకపోకల సమయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నది విమానాశ్రయం రన్వే పైన విజిబిలిటీ జీరోకి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో విమానాలు టేకాఫ్ తీసుకున్నా లేదా ల్యాండింగ్ అయినా అవి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విమానాల రాకపోకలను మళ్లిస్తూ ఉన్నారు. విమానాలు టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలను 30 విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఢిల్లీకి రావాల్సిన విమానాలు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని దారి మళ్లిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు రెండో బాక్స్లో మీరు చూడొచ్చు పొగమంచు కారణంగా రన్వేపై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉంది? విమానాశ్రయంతో పాటు మిగిలిన రోడ్లపై కూడా పొగమంచు కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ వాసులు? రోహిత్, గత 3 రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పూర్తిగా ఉత్తర భారతదేశం అంతా కూడా పొగమంచు తోటి కప్పివేయబడింది. కేవలం దేశ రాజధానే కాకుండా రాజధాని చుట్టుపక్కల కూడా పూర్తిగా పొగమంచు తోటి కమ్ముకుపోయిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా సూర్యుడు రావట్లేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకే పూర్తిగా చీకటి పడుతున్న పరిస్థితి ఉంది. అయితే డే టైంలో కూడా విజిబిలిటీ కూడా 50% మాత్రమే ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం విజిబిలిటీ 0% అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వాహనాలు కనపడలేని పరిస్థితి. ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా కొంత నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఆచితూచి వాహనదారులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఏ నిమిషం యాక్సిడెంట్ అవుతాయో అన్న భయంతో రహదారులన్నీ కూడా వాహనదారులు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సార్లు చూసాం మనము. విజిబిలిటీ లేక వరుసగా వాహనాలు ఒకటికి ఢీ కొట్టడం కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావం ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైన కూడా పడింది. ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకల పైన పూర్తిగా దీని ప్రభావం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిబిలిటీ లేని నేపథ్యంలో విమానాలను అయితే నడపడం లేదు. కొంత రీషెడ్యూల్ చేస్తున్నారు. కొన్ని విమానాలను కూడా సమయంలో రద్దు చేస్తూ కస్టమర్లకి రీషెడ్యూల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో కావచ్చు, ల్యాండింగ్ సమయంలో కూడా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ టేకాఫ్ కావచ్చు, ల్యాండింగ్ కావచ్చు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సాంకేతిక ఆధారంగా పనిచేస్తున్న విమానాలు మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇండిగోకు సంబంధించిన ఎయిర్లైన్స్ అయితే పూర్తిగా దాదాపు రీషెడ్యూల్ చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానాలు 9 తర్వాత కానీ బయలుదేరలేని పరిస్థితి ఉంది. 30 వరకు విమానాలు అయితే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా అవడము, విజిబిలిటీ జీరోగా ఉండడంతో ఉత్తర భారతదేశం అంతా కూడా కొంత చలిలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి ఎయిర్పోర్ట్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ పొగమంచు ప్రభావం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది? గత కొద్ది రోజులుగా 3-4 రోజుల్లో కూడా వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు ప్రతిరోజు ఇంకా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆచితూచి వెళ్లాలనేది కూడా వాతావరణ శాఖ అయితే కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది అనేది కూడా. విమానాల రాకపోకలను అయితే నియంత్రించగలుగుతున్నారు, వాటిని రీస్కెడ్యూల్ చేస్తున్నారు. కానీ రోడ్లపై వెళ్లే వాహనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రోడ్లపై వెళ్లేటప్పుడు పొగమంచులో కనిపించకపోతే వేగంగా వెళ్లే వాహనాలు గుద్దుకునే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రోడ్ల పైన దాదాపు 50 మీటర్స్ వరకు కూడా విజిబిలిటీ ఉండట్లేదు. కంప్లీట్ గా విజిబిలిటీ అనేది జీరో అయితే ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళైతే వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు దీంతో కొంత వాహనాలు వెళ్లే వేగం తగ్గడం తోటి ఎక్కువసేపు ట్రాఫిక్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ వాహనాలు స్పీడ్ గా వెళ్తే గనక విజిబిలిటీ లేని కారణంగా ఒక వాహనానికి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ ప్రభుత్వాలు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
అత్యవసరమైతే తప్ప కార్లలో విజిబిలిటీ లేని సమయంలో ప్రయాణాలు చేయొద్దు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విజిబిలిటీ కారణంగానే కాకుండా కొంత వాతావరణ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ లో కాకుండా 4 వీలర్ లో వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా కొంత రద్దీగా ఉన్నప్పటికీ నిదానంగా వాహనాలు అయితే కదులుతున్న పరిస్థితి ఉంది. ముందున్న వాహనం కనపడే వరకు కూడా నిదానంగా వెళ్తున్నారు. దీంతో కొంత ప్రయాణ సమయాల్లో మాత్రం కొంత ఆలస్యం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేస్తోంది. విజిబిలిటీ జీరోకి పడిపోయింది. దీని ఎఫెక్ట్ విమానాలపై చాలా ఎక్కువగా ఉంది. సుమారు 100కు పైగా విమానాల రాకపోకలను రీస్కెడ్యూల్ చేస్తున్నారు. అలాగే 30కి పైగా విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన 30 విమానాలను రద్దు చేశారు. మరో 2-3 రోజులు పొగమంచు ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని సూచిస్తూ ఉన్నారు. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రన్వే పైన చూడొచ్చు, జీరో విజిబిలిటీ ఉంది అక్కడ. దీంతో విమానాల ల్యాండింగ్ కి చాలా అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఆ ప్రభావం ఢిల్లీ రోడ్లపైన, విమానాశ్రయంలో కూడా కనిపిస్తోంది. ఉత్తర భారతదేశం అంతా కూడా ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో పొగమంచు కూడా ఆవహిస్తుంది. పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. విమాన సమయాల కోసం ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్కి కాల్ చేసి, వారి ఎయిర్లైన్స్ సెంటర్స్కి కాల్ చేసి విమానాల రాకపోకల సమయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నది విమానాశ్రయం రన్వే పైన విజిబిలిటీ జీరోకి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో విమానాలు టేకాఫ్ తీసుకున్నా లేదా ల్యాండింగ్ అయినా అవి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విమానాల రాకపోకలను మళ్లిస్తూ ఉన్నారు. విమానాలు టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలను 30 విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఢిల్లీకి రావాల్సిన విమానాలు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని దారి మళ్లిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు రెండో బాక్స్లో మీరు చూడొచ్చు, పొగమంచు కారణంగా రన్వేపై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉంది? విమానాశ్రయంతో పాటు మిగిలిన రోడ్లపై కూడా పొగమంచు కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ వాసులు? రోహిత్, గత 3 రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పూర్తిగా ఉత్తర భారతదేశం అంతా కూడా పొగమంచు తోటి కప్పివేయబడింది. కేవలం దేశ రాజధానే కాకుండా రాజధాని చుట్టుపక్కల కూడా పూర్తిగా పొగమంచు తోటి కమ్ముకుపోయిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా సూర్యుడు రావట్లేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకే పూర్తిగా చీకటి పడుతున్న పరిస్థితి ఉంది. అయితే డే టైంలో కూడా విజిబిలిటీ కూడా 50% మాత్రమే ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం విజిబిలిటీ 0% గా అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వాహనాలు కనపడలేని పరిస్థితి. ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా కొంత నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఆచితూచి వాహనదారులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఏ నిమిషం యాక్సిడెంట్ అవుతాయో అన్న భయంతో రహదారులన్నీ కూడా వాహనదారులు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సార్లు చూసాం మనము, విజిబిలిటీ లేక వరుసగా వాహనాలు ఒకటికి ఢీకొట్టడం కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావం ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైన కూడా పడింది. ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకల పైన పూర్తిగా దీని ప్రభావం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిబిలిటీ లేని నేపథ్యంలో విమానాలను అయితే నడపడం లేదు. కొంత రీషెడ్యూల్ చేస్తున్నారు. కొన్ని విమానాలను కూడా సమయంలో రద్దు చేస్తూ కస్టమర్లకి రీషెడ్యూల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో కావచ్చు, ల్యాండింగ్ సమయంలో కూడా
కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే పరిస్థితి ఆచి